Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is not taken but given. Not taken but given. తీసుకోవడం కాదు, ఇవ్వడం. Not taken but given. Text is from the Gospel according to St. John chapter 16 verse 33. పరిశుద్ధ యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. In the world you have tribulation, we have good cheer, I have overcome the world. మనము కష్టములకు, బాధలకు, శ్రమలకు అతీతము కాదు. Realize that hardship may become Father's, our Heavenly Father's wise plan for our lives. దేవుని యొక్క జ్ఞానయుక్తమైన ప్రణాళికలో ఈ కష్టములు ఉండవచ్చు, ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ప్రభు యేసు పలికిన మాటలు, లోకములో మీకు శ్రమ కలుగును. ఇన్ ద వరల్డ్ యు హావ్ ట్రిబులేషన్. ఈ ప్రభు కొరకు పొందుతున్న శ్రమలండి. ట్రిబులేషన్ పీరియడ్ అది వేరే, అది ఏదైనా మహాశ్రమల కాలం. దట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ట్రిబులేషన్. ఈ లోకం ప్రభు కొరకు మనం జీవిస్తున్నాం, సాక్షిగా బతుకుతున్నప్పుడు, యథార్థతో జీవిస్తున్నప్పుడు, యోబు వలె భక్తితో, త్యాగ నిరతో జీవిస్తున్నప్పుడు మనకు శ్రమ కలుగును అనే విషయాన్ని వాక్య భాగం ప్రబోధిస్తుంది. విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్ when painful difficulty or tragedy occur. ఒక బాధకరమైన, విషాదకరమైన విషయం మన జీవితంలో, కుటుంబంలో సంభవించినప్పుడు మనం ఆశ్చర్యపడకూడదు, షాక్ అయిపోకూడదు. ఇది కామన్ ఫినామినన్. ఇది సంభవించవలసినదే, జరగవలసినదే. పేదల భక్తులు కూడా అగ్రిమెంట్ మాస్టర్ కలుగుతున్నప్పుడు మీకేదో వింత కలిగినట్టు ఆశ్చర్యపడకూడదు. నాట్ సర్ప్రైజ్ బై ది ట్రిబులేషన్. ఒక ఇంగ్లాండ్ ప్రీచర్, ఆయన పేరు విలియం శాంక్స్టర్, 1900 to 1960 అని ఉన్నాడు. He visited a hospital. There was a girl lying on the bed. She was about to lose her sight. డాక్టర్ పరీక్షించారు, నువ్వు త్వరలో చూపును కోల్పోతున్నావు. ఈ మాట విలియం శాంక్స్టర్తో ఆ అమ్మాయి పలికింది. షీ వాజ్ అ బిలీవర్, ఒక విశ్వాసి, ప్రభు నమ్ముకుని బిడ్డ. ఈ మాట విలియం శాంక్స్టర్తో చెప్పినప్పుడు, ఈ బోధకుడు విలియం శాంక్స్టర్ ఆమెతో చెప్పిన మాటలు, ఆ బిడ్డతో చెప్పిన మాటలు, అప్పుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ అవే మై సైట్. అప్పుడు అన్నాడు విలియం శాంక్స్టర్, డోంట్ లెట్ హిమ్, గివ్ ఇట్ టు హిమ్. డోంట్ లెట్ హిమ్, గివ్ ఇట్ టు హిమ్. నీ అంధత్వాన్ని ఆయనకు అప్పచెప్పు. Try to pray this prayer, Father, if I must lose my sight, help me to give it to you. ప్రభువా, నేను దృష్టిని కోల్పోవట నీ చిత్తమైతే, if I must lose my sight, help me to give it to you. దానికి ఇవ్వడానికి సహాయం చేయి. ఎంత మంచి మాట. Give it to Jesus. ఆ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ కానివ్వండి, విషాదకర సన్నివేశం కానివ్వండి, నీ యొక్క శారీరక సంబంధ బాధనే కాని, మేబీ క్యాన్సర్, మేబీ కిడ్నీ ఫెయిల్యూర్, మేబీ అదర్ డెత్ఫుల్ డిసీజ్. గివ్ ఇట్ టు జీసస్. ఇదిగో ప్రభువా, దీనికి నీ చేతికి అప్పగిస్తున్నాను.
Let us give it to God as a love offering. శ్రమే కావచ్చు, కరమైన కావచ్చు, బాధ అయినా కావచ్చు, హింస అయినా కావచ్చు, విషాదమైన కావచ్చు, మరణకరమైన రోగమే కావచ్చు, విషాదకర సన్నివేశమే కావచ్చు, కృంగతి సన్నివేశమే కావచ్చు, కృషించబోయే సన్నివేశమే కావచ్చు. లెట్ us give to God as a love offering. ప్రేమ కానుకగా తిరిగి ప్రభు చేతికి అప్పగించుకుందాం. అబ్రాహాము ఎత్తుగత కుమారుని బాధకరమైన తండ్రికి ఇవ్వడానికి బలి అర్పించడానికి పూనుకున్నాడో అదే రీతిగా మనం కూడా నీ ఈతి బాధను, నీ కష్టాన్ని, సమస్యను, నీ ఇబ్బందులను గివ్ ఇట్ టు గాడ్. అది దేవునికి చేసాయి. God designs what we go through. We decide how we go through it. God designs what we go through. దేని గుండా వెళ్ళాలో ప్రభుకు తెలుసు. దాని ప్రణాళిక ప్రభు రచించినాడు. We decide how we go through it. దాని గురించి ఎలా వెళ్తామన్నది మనం నిర్ణయించుకోవాలి. అది మరణకరములోనే కావచ్చు, ఏదైనా కావచ్చు. నాట్ టేకన్ బట్ గివన్. దేవునికి ఇచ్చేసి గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం శక్తిని దయచేయును గాక. ఆమేన్. కృపాభరితుడా యేసయ్యా మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. మా జీవితం సంభవించి ప్రభు శ్రమలే కావచ్చు, బాధలే కావచ్చు తండ్రి, రోగములే కావచ్చు, సమస్యలే కావచ్చు, ప్రియుని కోల్పోటే కావచ్చు, ఆ సందర్భంలో అది మా కొరకు రచించే మీ ప్రణాళికను గ్రహించి ఆ బాధను తండ్రి, ఆ సమస్యను ప్రభు ప్రేమగా మీ కానుకగా సమర్పించుకోవడానికి శక్తిని మాకు దయచేయండి. అది మా జీవితంలో మీరు రచించిన ప్రణాళికను గ్రహించిన ఆయన ప్రేమతో ప్రభువా దాన్ని తిరిగి మీకు ఇవ్వడానికి సహాయం దయచేయమని, కృప చూపించి నడిపించమని, శక్తిని దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.